మన హిందూ సాంప్రదాయంలో భర్తే అన్ని సర్వస్వం అనుకుంటాం, కానీ వైఫ్ ఈజ్ ద మెయిన్ పార్ట్. ఎందుకే ప్రతి మనిషి వెనకాతల, ప్రతి పురుషుడి వెనకాతల ఒక లేడీ ఉంటుంది. మన జీవితంలో మనకి ఇంకెవరు ఉంటారు? లేడీ. తల్లిదండ్రులు రారు, పిల్లలు రారు, బట్ ఓన్లీ హస్బెండ్ అండ్ వైఫ్. అర్థమైంది కదా? ఇంతకంటే మించిన రిలేషన్ ఇంకా లేదు తల్లి. అర్థమైందా? ఒక తల్లి ఉందనుకో, నలుగురు పిల్లలకి షీ కెన్ షేర్ ద లవ్, బట్ మై వైఫ్ ఓన్లీ షీ కెన్ షేర్ విత్ హస్బెండ్ దెన్ చిల్డ్రన్. అర్థమైందా? సో వైఫ్ అండ్ హస్బెండ్కి ఉన్నంత ఆ విలువ చాలామందికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే, మన పురాణాల్లో కూడాను మగవాడు శపించడం, ఆడది రాయి అయిపోవడం. నీకు అర్థమైందా? శ్రీరాముడు అంతటి పెళ్ళాన్ని వదిలేశాడు. మహాభారతంలోని ద్రౌపదిని జోదంలో వదిలేశాడు. సో ఇలాంటివి చదివితే ఏంటవుతుంది ప్రపంచం? మీకు అర్థమైంది కదా? అరణ్యవాసంలోనే ఎవరు అతన్ని ధర్మరాజుని కాపాడారు? ఓన్లీ ద్రౌపది. ఎందుకు? ద్రౌపది కృష్ణుని ప్రామించి అన్న ఇది తెచ్చుకుంది, అక్షయ పాత్ర. అవునా? కాబట్టి ఎప్పుడైనా సరే హిందూ సాంప్రదాయంలో పురాణాల్లో ఏదో ఉంది, ఎస్, హస్బెండ్ ఈస్ దేర్ బికాస్ ఈజ్ ఫీడింగ్ యూ. అక్కడ ఈజ్ టేకింగ్ యువర్ చిల్డ్రన్స్ బర్డెన్స్. లేడీ ఏంటి? కనడం వరకు, కన్ని తర్వాత ఇంటి దగ్గర ఏదో అలా చేస్తుంది, బట్ వాళ్ళ తరపు భవిష్యత్తు ఫాదర్. అది అక్కడ నీకు హస్బెండ్ వస్తుంది అనమాట. ఫాదర్ ఈజ్ ఎ గైడ్, మదర్ ఈజ్ ఎ టీచర్. ఓకే, థ్యాంక్ యూ.